మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్టీ సుమంత్ ఎపిసోడ్ లో ఏం జరగనుంది అనేది ఆసక్తికరంగా మారింది. నిన్న పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో మంత్రి కొండా సురేఖ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. తన ఆలోచనలు ఇబ్బందులను పీసీసీ చీఫ్ పార్టీ ఇన్ఛార్జ్లకు చెప్పారు కొండా సురేఖ. అయితే కూర్చొని మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని పార్టీ పెద్దలు కొండా సురేఖకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. నేను చెప్పాల్సింది చెప్పా, భారమంతా పార్టీ పెద్దలపై ఉంచానని సురేఖ తెలిపారు. పార్టీ పెద్దలిచ్చే ఆదేశాలను పాటిస్తానని చెప్పారు. మరోవైపు కొండా ఇష్యూపై స్పందించిన మంత్రి పొంగులేటి ఈ ఎపిసోడ్ టీ కప్పులో తుఫాన్ లాంటిదన్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, ఇప్పుడు కొండా సురేఖ వ్యవహారంలో పార్టీ మరి ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది? నిన్న ఆల్రెడీ ఆవిడ మీనాక్షి నటరాజన్తో కూడా భేటీ అయినట్లు తెలుస్తోంది. ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి? ప్రతాప్, ఇప్పటికే తన ఆలోచనలు ఇబ్బందులను పీసీసీ చీఫ్ అలాగే పార్టీ ఇన్ఛార్జికి సైతం కొండా సురేఖ చెప్పారు. కూర్చొని మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తాం, త్వరలోనే అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని పార్టీ పెద్దలు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక భారం అంతా కూడా పార్టీ పెద్దలపై ఉంచానని కొండా సురేఖ చెప్పడంతో ఇప్పుడు ఈ వ్యవహారంలో నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. పార్టీ పెద్దలు ఇచ్చే ఆదేశాలను నేను శిరసా వహిస్తాను అని ఇప్పటికే ఆవిడ చెప్పడం జరిగింది. మరోవైపు ఈ వ్యవహారంపై ఇప్పటికే పార్టీ పెద్దలతోటి ఆవిడ చర్చించిన నేపథ్యంలో వారందరూ కూడా ఇవాళ మరోసారి ఈ వ్యవహారంపై చర్చలు జరపబోతున్నారు. మరి ఈ ఎపిసోడ్ ఎటువంటి టర్న్ తీసుకోబోతుంది, నెక్స్ట్ పార్టీ అన్నది ఏ విధంగా ముందుకు వెళ్తుంది కొండా సురేఖ వ్యవహారంలో అన్నది కూడా మనం వేచి చూడాలి. నిన్న పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో సైతం ఆవిడ భేటీ అయి సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం నెలకొన్న సమస్యలు అలాగే పార్టీలో జరుగుతున్నటువంటి అంటే మంత్రుల మధ్య నెలకొన్న ఆ వివాదాలు, తనకున్న సమస్యలు వీటన్నిటిని కూడా పార్టీ ఇన్ఛార్జి దృష్టికి ఆవిడ తీసుకెళ్లారు. అలాగే ఆవిడ కూతురు సుస్మిత కూడా భేటీ అయ్యారు. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక అంతా కూడా పార్టీ పెద్దలే చూసుకుంటారని సురేఖ అన్నారు. అదే చెప్పారు, వాళ్ళకు వదిలేశాను, వాళ్ళు మేము చూసుకుంటాము, మేము చూసుకొని మేము కోఆర్డినేట్ చేస్తామని చెప్పారు. అవన్నీ నేనేమి కామెంట్ చేయదలుచుకోలేదండి. అవన్నీ మీ అన్ని తెలిసినవన్నీ అడగద్దు దయచేసి. నేను మీడియా వాళ్ళని, ఎందుకంటే మిమ్మల్ని దాటేసి వెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్పి మీ ముందటికి వచ్చి నేను చెప్పడం జరుగుతూ ఉంది. కేవలం నేను కలవడానికి వచ్చాను, చెప్పాల్సిన చెప్పాలనుకున్నాను, చెప్పాను. వారం వాళ్ళకు వదిలేసి నేను వెళ్తా ఉన్నాను, ఆ సొల్యూషన్ వాళ్ళు చూసుకుంటారు. సో కొండా సురేఖ వ్యవహారం అన్నది ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఆవిడ నిన్న పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సైతం ఆవిడ కలిసి పార్టీలో నెలకొన్న తాజా పరిణామాలు అలాగే నెలకొన్నటువంటి వివాదాలు, సమస్యలు కూడా ఆవిడ దృష్టికి తీసుకెళ్లారు. మరి ఇదే వ్యవహారంపై పార్టీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందన్నది కూడా చూడాలి. మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, హరీష్, కొండా సురేఖ మంత్రి కొండా సురేఖ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో రచరచగా మారుతుందని చెప్పుకోవచ్చు. నిన్న రోజంతా కూడా ఈ వ్యవహారం పైనే డిస్కషన్ జరిగింది. నిన్న క్యాబినెట్ సమావేశానికి కూడా వెళ్లకుండా కొండా సురేఖ మనస్తాపం చెంది ఆమె పార్టీ పెద్దలను కలిసే ప్రయత్నమే చేశారు. మొదటగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను ప్రజాభవన్లో కలిశారు. ఆ తర్వాత మీనాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్ను కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్లో కూడా కలవడం జరిగింది. దాదాపు మీనాక్షి నటరాజన్ తోటి 3 గంటలకు పైగా సమావేశం అయ్యారు. కొండా సురేఖతో పాటు ఆమె కూతురు సుస్మిత పటేల్ ఇద్దరు కూడా రావడం జరిగింది. ప్రభుత్వ వాహనం బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా ఎస్కార్ట్ కానీ పైలట్ వాహనాన్ని కూడా వాడకుండా తన సొంత వాహనంలోనే ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా రావడం జరిగింది. ఆ తర్వాత కూడా మీటింగ్ ముగిసిన తర్వాత కూడా కొండా సురేఖ కొన్ని అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది మీడియాతోటి. అయితే జరిగిన అంశాలన్నిటి కూడా పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. భారమంతా వారిపైనే వేయడం జరిగింది. వారు ఏం నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానంటూ చెప్పడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా పార్టీ పెద్దల నుంచి కూడా కొండా సురేఖకు ఒక భరోసా కలిగినట్టు కూడా తెలుస్తుంది. ఆమెకు ఖచ్చితంగా అండగా ఉంటాం, ఎవరు ఏ తప్పు ఎక్కడ జరిగింది, కమ్యూనికేషన్ ఎక్కడ జరిగింది అనేది కూడా దానిపైన కూడా గుర్తించి ఆ మిస్కమ్యూనికేషన్ కాకుండా చూసుకుంటామని ఒక హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడుతూ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ జరిగింది, ఆ కమ్యూనికేషన్ గ్యాప్ విషయంలోనే ఈ మనస్పర్ధలు చోటు చేసుకున్నాయంటూ కూడా పీసీసీ చీఫ్ చెప్పడం జరిగింది. అయితే మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత కూడా మాట్లాడుతూ ఇదంతా కూడా ఒక చిన్న ఇష్యూ, టీ కప్లో తుఫాన్ లాంటివి, ఇవన్నీ కూడా సర్దుకుపోతాయి, 2 రోజుల్లో
అంతా ఎవరి మధ్యలో ఎలాంటి అభిప్రాయ భేదాలు ఉండవు, అంతా కలిసికట్టుగా పనిచేస్తామంటూ కూడా ఆయన చెప్పే పరిస్థితుంది. అయితే ఈ అంశానికి సంబంధించి నిన్న మీనాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం వీళ్ళంతా కూడా మాట్లాడారు కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా సీఎంతో భేటీ కావాలని చెప్పేసి భావిస్తున్నారు. వాస్తవానికి నిన్న సీఎంతో భేటీ కావాలనుకున్నప్పటికీ నిన్న క్యాబినెట్ సమావేశం ఉండడం, క్యాబినెట్ సమావేశం కూడా రాత్రి వరకు కూడా కొనసాగడంతో లేట్ అయింది కాబట్టి ఈరోజు ఈ విషయం సీఎంతో భేటీ కావాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి పూర్తి కంక్లూజన్కి రావాలంటే అంటే చిన్న ఏవైతే గ్యాప్స్ అయితే ఉన్నాయో వాటన్నిటిని ముఖ్యంగా కొండా సురేఖ కామెంట్ చేసిన అంశాలు కానీ, అదేవిధంగా దక్కన్ సిమెంట్కి సంబంధించిన ఎపిసోడ్ విషయంలో ఏం జరిగిందనే దానికి సంబంధించి కానీ, వీటితో పాటు పార్టీకి సంబంధించి తన ఓఎస్డీ సుమంత్ను తొలగించడం, టెర్మినేట్ చేయడం కానీ, మిగతా అంశాలకు సంబంధించి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఆరోపణల విషయంలో కానీ మిగతా అంశాలకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా సురేఖ ఒంటరి అయిందని చెప్పుకోవచ్చు. మిగతా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ అంతా కూడా ఆమెకి యాంటీగా ఉన్నారు. ఈ ఎపిసోడ్ అంతా కూడా దాదాపు ఒక 3-4 నెలల నుంచి కూడా కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఉంది. ఆమె పార్టీలో దీనికి సంబంధించి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మీనాక్షి నటరాజన్ కూడా ఆమె దృష్టి కూడా తీసుకెళ్లారు. అయితే మిగతా నేతలంతా కూడా జిల్లాకు సంబంధించిన నేతలంతా కూడా తప్పంతా కొండా ఫ్యామిలీదే అంటూ కూడా వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ కమ్యూనికేషన్ ఏం జరుగుతుంది అనేది సంబంధించి కూడా ఈరోజు కూర్చొని మాట్లాడే అవకాశం ఉంటుందని కూడా తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డితో కూర్చొని ముఖ్యంగా నిన్న క్యాబినెట్ సమావేశానికి కూడా కొండా సురేఖ వెళ్ళలేదు కాబట్టి ఈరోజు కొండా సురేఖను తీసుకెళ్లి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డితో కూర్చొని మాట్లాడిన తర్వాత వీటన్నిటి కూడా షార్ట్అవుట్ చేసి వీటిని సమస్యను పరిష్కారం చేయాలని కూడా చూస్తున్నారు. హరీష్, థ్యాంక్ యూ ప్రతాప్.